నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అటెండ్ అయ్యి ప్రతి క్షణం నా ఫోన్ ట్యాప్ అయింది, నేను నా భార్య ఏ విధంగా మాట్లాడుకుంటున్నామో ప్రతి ఫోన్ కూడా ట్యాప్ చేసేటువంటి దుర్మార్గులు కేసీఆర్ కేటీఆర్ అంటూ మాట్లాడిన విషయం చూస్తాం. సో ఈ సందర్భంగా ప్రభాకర్ రావు అనేటువంటి ఎవరైతే ఎస్ఐబి చీఫ్గా గతంలో ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఎవరిచ్చారు అని చెప్పి చాలా స్పష్టంగా నిన్న క్వశ్చన్ చేయడం జరిగింది ఈటల రాజేందర్. సో ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తు ఎంతవరకు ముందుకు పోతుంది, ఈ కేసు ఎక్కడి వరకు పోతుంది అనేటువంటి కోణంలో చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. ఎందుకంటే ప్రభాకర్ రావుని ఒక్కరినే బుక్ చేస్తే సరిపోదు. ఇక్కడ ప్రభాకర్ రావు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం అడ్మినిస్ట్రేటివ్ అంటే బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఎవరు, తెర వెనక నడిపించిన ప్రభుత్వ పెద్దలు ఎవరు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరు, వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మాలాంటి వాళ్ళం ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే మీరు కేవలం బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే. వాళ్ళు ప్రభుత్వ పెద్దలు ఆదేశించినటువంటి ఆదేశాలను మాత్రమే పాటిస్తారు. సరే చిన్న చిన్నగా ఏమనంటే జరగచ్చు కాక, కానీ మెజారిటీగా ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి వారు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి చేస్తారు. సో దీనిలో ప్రభాకర్ రావు అనేటువంటి దుర్మార్గుడు ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసిండో చూసినాం. అందరి విషయాల్లో అందరినీ కూడా మావోయిస్టులు, టెర్రరిస్టులు, ఆ దేశద్రోహులు అనేటువంటి బూచిగా చూపించేసి ఈరోజు అక్కడ రివ్యూ కమిటీ ఉంటుంది. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలంటే రివ్యూ కమిటీ ఉంటుంది. దానిలో శాంతి కుమార్ ఉంది, గతంలో సోమేష్ కుమార్. మరి సోమేష్ కుమార్ ఎందుకు పిలుస్తలేరు? 2018 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. 2018 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు 2018లో రివ్యూ కమిటీలో ఎవరున్నారు? సోమేష్ కుమార్, సిఎస్ సోమేష్ కుమార్ ఉండాలి కదా. మరి ఆయన ఎందుకు పిలుస్తలేరు? సోమేష్ కుమార్ని కూడా పిలవాలి కదా విచారణకి, ఎందుకు పిలవట్లేదు? అంటే ఇక్కడ సోమేష్ కుమార్ను పిలవాలి, శాంతి కుమార్ పిలిచిరు, ఆమె తన యొక్క స్టేట్మెంట్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. దానిలో కొన్ని మేము రిజెక్ట్ చేసినాం, కొన్ని మావోయిస్టుల పేర్లు అని చెప్పేసి అన్నారు కాబట్టి మేము నార్మల్గానే పర్మిషన్ ఇచ్చేసినాం, అది కామన్గా వచ్చేటువంటి ప్రక్రియ అనుకో ఇచ్చేసాం అని చెప్పేసి ఆమె సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోయింది. సో దీనిలో ఆమె చాలా క్లియర్గా చెప్పాలి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాల్సి వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనే విషయాలు మరి ఏమన్నా చెప్తుందా, బయటికి చెప్తుందా అనే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే వీళ్ళు కొన్ని లిస్టు మాత్రమే ఇచ్చారు. ఆ లిస్టు కాకుండా ఇంకా లిస్టు 10 మంది అయితే 1000 మంది ఫోన్లు ట్యాప్ చేశారు. రివ్యూ కమిటీలో 10 మందిని యాక్సెప్ట్ చేస్తే ఓవరాల్గా దాదాపు 1000 మంది ఫోన్లను ట్యాప్ చేశారు. సో ఈ 1000 మంది ఎవరు అంటే వీళ్ళు గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వాళ్ళు, వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ గన్మెన్లు, వాళ్ళ దగ్గర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు, జర్నలిస్టుల పక్కన ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇటు ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ జడ్జిల సిబ్బంది, అదేవిధంగా బీజేపీ అగ్రనాయకులు వాళ్ళ సిబ్బంది, వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారు. మరి ఇంత పెద్ద కేసును కేంద్రం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సీరియస్ తీసుకోవాలి? ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఎందుకు దీనికి సిబిఐ దర్యాప్తు కానీ ఈడీ కానీ ఎందుకంటే రేపట్లేదు? ఈడీ అది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా అవుతుంది కదా. ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్ కొనగల కారణాలు ఏంటి? అది ప్రభుత్వ సొమ్ముతోటి ఆ ఎక్విప్మెంట్ కొన్నారా? అసలు ఆ కొనడానికి ఏ రివ్యూ కమిటీ ఏమైనా ఉందా? దాన్ని ప్రభుత్వంలో ఏదైనా రివ్యూ చేసి దాన్ని యాక్సెప్ట్ చేసిరా? దానికి ఎంత ఖర్చు అయింది? ఆ ఎక్విప్మెంట్కు ఇజ్రాయల్ నుంచి తెప్పించిన ఎక్విప్మెంట్కు ఎంత ఖర్చు అయింది? ఆ డబ్బులు ఎవరిచ్చారు? శ్రవణ్ రావు ఇచ్చిండా? శ్రవణ్ రావు ఇస్తే శ్రవణ్ రావుకి ఎక్కడి నుంచి వచ్చినాయి? సో ఈ కోణంలో దాన్ని చాలా స్పష్టంగా పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. సిబిఐ కూడా ఎంటర్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసు పైన తాత్సారం చేస్తూ ఉంది? ఎందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు? ఇంత పెద్ద కేసు ఇది భారత రాజ్యాంగాన్ని కానీ భారత రాజ్యాంగ శాసనాలను విరుద్ధంగా భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఈరోజు దెబ్బకొట్టే విధంగా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసిరు కదా. మరి దీనికి మీరు కూడా బలైనరు. ఈవెన్ బీజేపీలో ఉన్నటువంటి బిఎల్ సంతోష్ కూడా బలైన. బిఎల్ సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఎవరు? బీజేపీలో జాతీయ ఆర్గనైజ్ సెక్రటరీ, నేషనల్ ఆర్గనైజ్ సెక్రటరీ అవుతున్నారో బిఎల్ సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు గతంలో. ఎందుకంటే ఆయన కూడా పిలవాలి. ఇప్పుడు సిట్ ఎవరైతే ఉన్నారో సిట్ ఈయన కూడా పిలవాలి, ఈయన కూడా నోటీసులు ఇవ్వాలి, ఇచ్చి ఆయన కూడా పిలవాలి. ఎందుకంటే ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయింది, ఆయనకు సంబంధించిన మెసేజ్లు కూడా బయటకు వచ్చినాయి. ఎట్లా బయటకు వచ్చినాయి? రికార్డ్స్ ఎట్లా బయటకు వచ్చినాయి? సో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, తెలుస్తాయి. ఇందులో బీజేపీ ఆర్గనైజ్ సెక్రటరీ, నేషనల్ ఆర్గనైజ్ సెక్రటరీ నెంబర్ 3 ఎవరినే?
మోడీ అమిత్ షా తర్వాత నెంబర్ 3గా ఈయనకు పేరుంది. సో ఇప్పుడు మరి ఈయన ఫోన్ కూడా ట్యాప్ చేసారు, మరి అమిత్ షా ఫోన్ కూడా ట్యాప్ చేసిరేమో, మోడీ ఫోన్ కూడా ట్యాప్ చేసిరేమో చెప్పలేం కదా. మరి ఇవన్నీ బయటికి రావాలంటే ఇంకా విషయాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఈరోజు సిట్ చేస్తున్నటువంటి దర్యాప్తు ఏదైతుందో కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద నెగిటివ్ చేసే ప్రయత్నం తప్ప ఇది ఖచ్చితంగా కేసీఆర్ను కేటీఆర్ను జైలు పంపించేటువంటి ప్రక్రియలో భాగంగా లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకా కేసు ముమ్మరంగా సాగుతూ ఉంది, కానీ ఇంకా లోతుగా తెలవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేసును సిబిఐకి ఇవ్వాలి, అదేవిధంగా ఈడీకి కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదో, ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపట్లేదో తెలవడం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కరెక్టే, కానీ మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చెయ్యి బలం చేస్తే ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడతారు. ఇప్పుడు ప్రభాకర్ రావు చాలా సింపుల్గా ఎవరెవరి మీద చెప్తున్నారు, మేము ప్రభుత్వ అనుమతితోనే ట్యాపింగ్ చేసినాం, డీజీపీ బాధ్యుడు, మాకు సంబంధం లేదు, డీజీపీ ఆదేశం చేసినామని చెప్పేసి అన్నారు. మరి డీజీపీ మహేందర్ రెడ్డి కంటే ముందు ఎవరెవరు ఉన్నారు డీజీపీలు? వాళ్ళు ఎందుకు పిలవట్లేదు? వాళ్ళని కూడా పిలవాలి కదా. సోమేష్ కుమార్ను పిలవాలి కదా. ఓన్లీ శాంతి కుమార్ ఎందుకు పిలిచారు? సోమేష్ కుమార్ కంటే ముందున్నటువంటి చీఫ్ సెక్రటరీ అవుతున్నారు, వాళ్ళని పిలవాలి కదా, ఎందుకు పిలవట్లేదు? అంటే ఇట్లా చాలా రకాల అనుమానాలు బలంగా ఉన్నాయి. సో ఇవన్నీ బయటకు వస్తే ఇది ఒక వాస్తవంగా ఈ కేసు అనేది ఒక సంచలనమైనటువంటి కేసు. ఇందులో చాలా పెద్ద నేరం ఉంది, చాలా పెద్ద కుట్ర ఉంది. ఈరోజు ఇది నేను ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇది రాజ్యాంగం మీద దెబ్బ కొట్టేటువంటి ప్రక్రియ చేసి వీళ్ళు పాలన చేసారు, రాజ్యాంగ శాసనం విరుద్ధంగా చేశారు. అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని అనుసరించి, రాజ్యాంగ శాస్త్రాన్ని అనుసరించి పరిపాలన చేస్తామని చెప్పేసి ప్రమాణం చేసి వచ్చినటువంటి ఈ కల్వకుంట్ల కాలకేయులు ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగ శాస్త్రాలకు విరుద్ధంగా పాలన చేసారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బ కొట్టే విధంగా ఈరోజు పాలన చేశారు. కాబట్టి వీళ్ళని ఎట్టి పరిస్థితులను వదలొద్దు. మరి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సీరియస్గా ఉందో అర్థం కావడం లేదు. ఎందుకు ఈ కేసు పైన వీళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు అర్థం కావట్లేదు. వాళ్ళు డైరెక్ట్ రంగంలోకి దిగితే ఈ విషయాలన్నీ కూడా బయటపడతాయి. ఈ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్